సంవత్సర రాజకీయాలు రామచంద్రరావు రాజాసింగ్ ఎపిసోడ్తో పొలిటికల్ హీట్. నా దూకుడు ముందు ముందు తెలుస్తుందంటున్న ఎన్ఆర్ఆర్. తెర వెనుక రసవత్తర రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే ఉంది. రామచంద్రరావు నియామకం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ బలమైన పాత్ర పోషించారని, ఆర్ఎస్ఎస్ మద్దతు దీనికి తోడైందని చెప్తున్నారు. గతంలో బండి సంజయ్ ఈటెల రాజేందర్కు చెక్ పెట్టగా, ఇప్పుడు ఈటెల రాజేందర్కు బండి చెక్ పెట్టాడన్న వార్త కాషాయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందరివాడుగా పేరున్న రామచంద్రరావు బీజేపీ పగ్గాలు చేపట్టగానే దూకుడు మీదున్నాడు. అంచనాలకు భిన్నంగా హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయ సెగలు పుట్టిస్తున్నాడు. బీజేపీ గ్రూప్ రాజకీయాలకు ఇప్పుడు రామచంద్రరావే సరైన మందుగా హైకమాండ్ భావించింది. ఇది సంచలన పరిణామమే. కాంగ్రెస్ లో పదవుల జాతరపై తరచూ ప్రకటనలు వస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీలో జరిగినన్ని వడపోతలు, అభిప్రాయ సేకరణలు, సర్వేలు ఇతర పార్టీలో జరగవు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా నామినేటెడ్ పదవుల జాతర జరగలేదు. కార్యకర్తల్లో నారాజ్కు ఇదే కారణమని హైకమాండ్కు పార్టీ పెద్దలకు తెలుసు. అయినా ఎందుకో అలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఈ నెలలో పక్కా అన్న మాటను కార్యకర్తలు పదుల సార్లు విన్నారు. అయినా కారణాలు తెలియవు. ఈసారి ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పదవుల భర్తీ పూర్తవుతుందన్న నమ్మకం క్యాడర్కు మాత్రం కలగడం లేదు. ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రతి సమావేశంలో నేతలు చెబుతున్నా ఏమైందో అందరికీ తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విజయాలు అనేకం సాధించింది. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి స్టేట్ తెలంగాణనే. కులగణనలో దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇలా ఎన్నో ఉన్నాయి. అయినా ఏదో మీమాంస, లోలోన భయం. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు త్వరగా భర్తీ చేసి దూకుడుగా గ్రామాల్లోకి వెళ్ళొచ్చు. కాలం కరిగిపోతున్న ఆ దిశగా కార్యాచరణ మాత్రం జరగడం లేదు. కవిత పాలిటిక్స్ పై బీఆర్ఎస్